ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్లో జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడడం జరిగింది. దానికి టీడీపీ నుంచి కొంతమంది జీవీ రెడ్డి గారిని విమర్శించడం కూడా జరిగింది. ఈరోజు జీవీ రెడ్డి గారు ముగ్గురు అధికారులని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? ఇది చాలా పెద్ద స్కామ్ అండి. ఈ ఏపీ ఫైబర్ నెట్లో గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తతంగం అంతా కూడా పూర్తిగా అవకతవకలు తోటి జరిగిందన్నమాట. అంటే ఆ ఎండి, చైర్మన్, అధికారులు బోగస్ సర్టిఫికెట్లతోటి అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది వేల మంది స్టాఫ్ని, దాదాపు 1400 మంది దాకా స్టాఫ్ని, ఏ విధమైన స్టాఫ్ని రిక్రూట్మెంట్, ఒక ఎన్ఎంఆర్నైనా కానీ ప్రభుత్వంలో రిక్రూట్ చేసుకోవాలి అని అంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే హైలీ టెక్నికల్లీ క్వాలిఫైడ్ జాబ్స్, అంటే వీళ్ళని మరి ఆ పోస్టుల్లో పెట్టుకున్నారు అని అంటే తాత్కాలికమైన జాబ్ అయినా కానీ ఒక అప్లికేషన్ పెట్టాలి, ఒక సెలక్షన్ ప్రాసెస్, ఇవేమీ లేకుండా జరిగిన అపాయింట్మెంట్లు. పెద్ద పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ అని, ప్రొక్యూర్మెంట్ హెడ్ అని, మరి సిటిఓ అని, ఇలా ఇవన్నీ కూడా పెద్ద పోస్టులు, ఎక్కువ శాలరీలు తీసుకుంటారు. మరి వాళ్ళు అసలు ఏం చేశారో తెలియదు. కేసులు మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అప్పుడు ఇవన్నీ చేసిన కాంట్రాక్టర్లకైతే ఆ డబ్బులు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టి ఎదురు కేసులు కూడా పెట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, దాన్ని ఫస్ట్ అది సీల్ చేయమన్నారు. ఇది ఈ ఫైబర్ గ్రిడ్ని ఫస్ట్ ఆఫీస్ని సీల్ చేయమన్నారు. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఫైల్స్ తీసుకెళ్ళి దగ్ధం చేస్తారు అని. కానీ తాళం వేచితిని గొల్లెం మరిచితిని అన్నట్టు అక్కడ అదైతే చేసి ఆ చైర్మన్ని, ఎండిని అయితే తీసేశారు. కానీ అసలు అక్కడ స్టాఫ్ని, అంటే దొంగలందరినీ అక్కడే పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళే 9 నెలలుగా అక్కడ తిష్టవేసి, ఇది అధినేత దృష్టికి వెళ్ళిందా, వెళ్ళలేదా, నారా లోకేష్ ఇవన్నీ పరిశీలిస్తున్నారా? ఎందుకనంటే ఇది మానస పుత్రికి, చంద్రబాబు నాయుడు గారికి, ఆయన బ్రెయిన్ చైల్డ్. ఇదే ఫైబర్ నెట్ కావాలి అని చెప్పి వివిధ రాష్ట్రాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి చూసి దీని పనితనాన్ని చూసి, అప్పుడు మరి 80 నుంచి 70 కోట్లు ఆదాయం వచ్చేది ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఆదాయం లేకపోగా అసలు ఉన్న స్టాఫ్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. అంటే ఒక చెక్ బుక్ ఎలా గవర్నమెంట్లో ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయండి, వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తున్నారు, ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు, ఏ పని మీద ఇస్తున్నారు అనేది కూడా లేదు. అంటే ఆయన చేసిన ఆరోపణల్లో చిన్న కామన్ మ్యాన్, పల్లెటూరులో ఒక చిన్న ఏ విధంగా చదువుకోని వ్యక్తికి కూడా అర్థమైపోతుంది. అరే మన కేబుల్ కనెక్షన్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి 9 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, అంటే కొత్త ప్రభుత్వంలో ఒక్క కనెక్షన్ కూడా, అంటే నామకే వస్తే ఏదో కొన్ని కనెక్షన్లు తీసుకుని ఉంటారు, బట్ ఆ స్థాయిలో ఏ కనెక్షన్లు రాని స్థాయిలో, ఇన్కమ్ రాని స్థాయిలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఉంది. దాని మీద ఒక సమీక్ష లేదు. గవర్నమెంట్ విజిలెన్స్ కమిషన్ వేస్తే ఆ విజిలెన్స్ కమిషన్కి గత హయాంలో, వైసీపీ హయాంలో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ చేస్తే వాళ్ళకి సహకారం కూడా లేదు. రామ్ గోపాల్ వర్మకి అది వ్యూహం సినిమా, ఆ సినిమాకి 2 కోట్లకు పైగా ఇచ్చారు అని నోటీసు పట్టుబట్టి జీవీ రెడ్డి గారు ఇప్పిస్తే దాని మీద చర్యలు లేవు. అంటే ఫాలోఅప్ లేదు, ఫాలోఅప్ యాక్షన్ ప్రభుత్వంలో అధికారులు ఉంటారు. చైర్మన్ జీవో ద్వారా గవర్నమెంట్ నియమించిన మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, వీళ్ళు జిఎస్టి కట్టలేదండి. అంటే స్టాట్యుటరీ రిక్వైర్మెంట్, ప్రభుత్వానికి ఒక ప్రత్యేక సంస్థది కట్టాలి. ఆ జిఎస్టి ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన జిఎస్టి కట్టకపోతే పెనాల్టీ వేశారు 300 కోట్ల దాకా అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు కడతారండి? అంటే ఎలా జరుగుతుంది? అందుకని ఆయన సెక్రటరీ దృష్టి దాకా తీసుకువెళ్ళారు. ఎన్నో పనులు ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం నడవటమంటే శక్తి. ఇప్పుడు ఒక మనిషి శక్తి సామర్థ్యాలు, ఇతను నాయకుడు అనేది ఎలా తెలుస్తుంది? దీని మీద చర్యలు తీసుకుంటే తెలుస్తుంది. జీవీ రెడ్డి గారికి నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు.
స్టేట్మెంట్ ఇస్తే అది దావాలనంలాగా మొత్తం అంతా కూడా బాకింది. కూటమిలో కార్యకర్తలు శభాష్ అన్నారు. గ్రౌండ్ లెవెల్ నాయకులందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన స్పష్టంగా ఎవరెవరు చేస్తున్నారు అని బల్లబుద్ధి చెప్పాడు. మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్ ఆయన ఏం చేశాడు, మరి సిటిఓ ఏం చేశాడు, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఏం చేశారు, వీళ్ళంతా కుమ్ముక్కయ్యారు అనేది బ్రంకబదాయని చెప్తున్నారు. మీ అధినేత మీద అక్కడ కేసు పెట్టారండి. ఏది పనికిమాలిన కేసు, ఏమీ లేని కేసు పెట్టారు. పెట్టించింది ఎవరు? ఇవన్నీ తవ్వకుండా అసలు ఏమి లేకుండా అది అంత జీవీ రెడ్డి అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి. అంటే మనం అన్నం రుచి ఎట్లా ఉంది అని అంటే అన్నీ కూడా కూరలు ఒక్క ముద్ద తింటే దాంట్లో రుచి తెలిసిపోతుంది. జీవీ రెడ్డి గారు అలాంటి వ్యక్తి. అదే ఆషామాసి అల్లాటప్ప చంద్రబాబు నాయుడు గారిని ఓకదంపుడు ఉపన్యాసాల్లో పొగడటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఉండవు. సబ్జెక్ట్ టు ది సబ్జెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఒక సబ్జెక్ట్ ఒక పని చెబితే ఆ పని చక్కగా చేసుకురావటమే ఆయన పని. మీరు చూడండి, ఆయన ఫేస్బుక్ చూడండి, ఆయన గత 2-3 నెలలుగా ఏం చేస్తున్నాడో, ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోయి పనిచేస్తున్నాడు. ఆయన చాలా సిన్సియర్ వ్యక్తి, లాయర్, లా చదువుకున్నాడు, సిఏ, చార్టర్ అకౌంటెంట్. ఈ ఫైబర్ నెట్ మొత్తం అంతా కూడా అవకతవకలు చిటికల్లో చెప్పగలుగుతాడు. అంటే అంత క్వాలిఫైడ్ వ్యక్తికి అధికార ప్రతినిధిగా ఎన్నో డిబేట్లలో ఎన్నో ఇదే ఫైబర్ గ్రిడ్ మీద మాట్లాడిన వ్యక్తి. ఆయన మీద తెలుగుదేశం పార్టీలో తెలుసో తెలియకో కొంతమంది తెలియక అది అత్యుత్సాహం. ఇది చెప్పకుండా ఉంటే బాగుంటుంది. పార్టీ ఫోరంలో చేస్తే, పార్టీ ఫోరం ఏంటండి? పబ్లిక్ ఫోరం, అందరికీ తెలియాలి, అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి. కప్పిపుచ్చుకునే అంశం కానే కాదు ఇది. ఇది ఎవరింటో పెళ్లి కాదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి అధికారాలు జీవీ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నారు. ఈరోజు 3 సస్పెండ్ చేశాడు. అంటే శభాష్ జీవీ రెడ్డి అని చెప్పి నిష్పక్షపాతమైన రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అంటున్నారు, మేము కూడా అంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మేము అనుకూలమని, వైసీపీకి వ్యతిరేకమని ఎక్కడా లేదండి. ఎప్పుడు కాదు. నిష్పక్షపాతంగా వైసీపీ చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా టీవీ మీడియా కూడా పోరాడిన మాట వాస్తవం. ఇలా మేమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రాజనీతి అని కానీ రమేష్ గారు, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ఎంతో మంది పోరాడుతున్నారు. వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కాదు. వీళ్ళెవరు కూడా కాదు. తెలుగుదేశం పార్టీలో ఏదైనా పొరపాట్లు జరిగితే వీళ్ళంతా కూడా సరిదిద్దడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అధికారం రాగానే నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక ఆమె ఇప్పుడు ఇటీవలే ఒక కార్పొరేషన్కి చైర్మన్గా అయ్యింది. ఆమె చెబుతుంది, ఏముంటుందంటే ఎంతో సంయమనం పాటించాలి, కొంచెం టైం పడుతుందండి అంటూ. అంటే సన్నాయి నొక్కులు ఇలా. ఇది చాలా సీరియస్ విషయం. సీరియస్ విషయంలో అవగాహన లేకుండా టీవీ డిబేట్లకు వచ్చి మాట్లాడటం అనేది పరువు తీసే అంశంగా మారిపోతుంది. వాళ్ళ స్థాయిని దిగదార్చుకునే విధంగా ఉంటుంది. ఐఏఎస్ అధికారులు మీద డెఫినెట్గా ఏదైనా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందే కదా ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి గారికి ఆ పదవి ఇచ్చి మంచి పనే చేశారు. దానికి న్యాయం కూడా జీవీ రెడ్డి గారు చేస్తున్నారనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్ జీవీ రెడ్డి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.